ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీ చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ప్రభుత్వం నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, శాప్ చైర్మన్ గా రవి నాయుడును ఎంపిక చేసింది. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. యువతకు ప్రాధాన్యం కల్పించారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జ్లు, 6 యూనిట్ ఇన్ఛార్జ్లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్ కు చైర్మన్ పదవి వరించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్ గా అన్నిమిని రవినాయుడు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు, ఏపీ ట్రైకార్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య, సీడాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డిని నియమించారు.